జాగ్రత్త అయినండి మన ఇంట్లో కూడా రావచ్చు ఇంట్లో నేను చేయాలని మీరు అనొచ్చు కానీ పడిపోయినాడు ఇమీడియట్ గా చూడాలి సిసిఎఫ్టీ అని అంటారు. సిసిఎఫ్టీ అని అంటే అక్కడ ఎలక్ట్రిక్ కలిగి సడన్ గా కొలాప్స్ అవుతుంది. అలాంటి ప్లేసెస్ కి మనం సడన్ గా రష్ అయ్యి వెళ్ళిపోకూడదు. అక్కడ సిసిఎఫ్టీ చూసుకోవాలి, అంటే చుట్టుపక్కల ప్రమాదకరం ఉందా లేదా అది మెయిన్ ఫస్ట్ గమనించిన తర్వాతనే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక 200 ఉన్నప్పుడు ఆయన లేపి ఆ పక్కన ఎట్లా 10 మంది దాకా ఉంటారు, ఆ పక్కన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి ఇమీడియట్ గా గట్టే తట్టాలి. మెయిన్ ఇట్లా మెల్లగా తట్టడం గట్టే తట్టాలి. సార్ బాగున్నారా అని అట్లా రెస్పాండ్ అయ్యింది అంటే ఏం మాట లేదు, రెస్పాండ్ కాలేదు. ఓకే, తర్వాత ఏంటి మనం పల్స్ చూసుకోవాలి. మన పల్స్ అంటే ఇక్కడ కెరోటిడ్ పల్స్ అని ఉంటుంది, లేదంటే చేతులు పల్స్ కూడా అందరికి తెలిసి కూడా. ఓకే, పల్స్ చూడాలి. ఆ పల్స్ లేదు బ్రీతింగ్ చూసుకోవాలి, లేదు రెస్పాండ్ అవుతలేదు. సో ఆయన షాప్ లో ఉన్నాడు అంటే కార్డియాక్ యాక్టివిటీ అనేది ఆగిపోయింది, గుండె అనేది ఆగిపోయిందని మనం అప్పుడు గమనించాలి. ఇప్పుడు పల్స్ ఉంది, బ్రీతింగ్ ఉంది, అట్లాంటి సమస్యలు పోయాడు, అట్లాంటి వాళ్ళకి మనం చేయకూడదు. ఓకే, మళ్ళీ రివర్స్ మనం ప్రమాదం కలిగించినట్టే అట్లాంటి మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చేస్తాము అంటే మన బలం ఎక్కువ ఏ హ్యాండ్ ఉంటుందో అది ముందర ఇంట్లో పెట్టాలి. ఫ్రంట్ ఉండాలి, ఇది బ్యాక్ ఉండాలి, ఈ హ్యాండ్ బ్యాక్ ఉండాలి. ఈ హ్యాండ్తో ఇట్లా ఇంటర్లాక్ చేయాలి. ఇది ఇంటర్లాక్ చేసి ఇది ఇట్లా పెట్టకూడదు మళ్ళీ ఇంకా. ఓకేనా, ఇది ఇంటర్లాక్ ఇట్లా గట్టి చేసుకొని ఎల్బో ఇట్లా స్టేజ్ పెట్టాలి. ఈ కింద అయితే క్లియర్ ఉంటుంది. ఎల్బో ఇట్లా స్టేజ్ పెట్టాలి. స్టేజ్ పెడితేనే మీకు కరెక్ట్ ఈ పాయింట్ అనేది నిప్పులు దొరికి 1-2 సెంటీమీటర్స్ కింద పాయింట్. ఓకేనా, కరెక్ట్ ఇట్లా గట్టిగా పెట్టేసి 120 టైమ్స్ ఇట్లా ఇంత లోపలికి వెళ్ళాలి. 5 సెంటీమీటర్స్ అంటే స్కేల్కి సగం. స్కేల్లో ఎప్పుడు ఆపాలి అసలు ఆపకూడదు. సిపిఆర్ అంటే పేషెంట్ కొలాప్స్ అయ్యి మళ్ళీ నేర్చుకునేదాకా సిపిఆర్ అనేది ఆపకూడదు. ఆ రెస్పాన్స్ వచ్చింది, పల్స్ వచ్చింది, బ్రీతింగ్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఇట్లా ఉంటుంది కదా, ఈ హ్యాండ్ ఇట్లా పెట్టేసి లెఫ్ట్ కానీ రైట్ కానీ పొజిషన్ ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టాలి. ఎప్పటి వరకు అంబులెన్స్ వచ్చేవారు.